అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన యొక్క ఇష్టకాన్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశంతో ఒకటి, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు దైవ సేవకుడిగా నా అనుభవంతో ఈరోజు మీతో ఒక మాట పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ప్రార్థన ఖచ్చితంగా మన పరిస్థితులు మారుస్తుంది. నేను అంటాను, మీరు ఎన్నో విషయాలు బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. నాకు తెలుసు మీలో చాలామంది అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా గదిలో ఒక మూలపడి ఏడుస్తున్నారు. ప్రభా, నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను, నా బ్రతుకుని మార్చగలిగిన దేవుడు నువ్వే అని మీరు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు రాబో దినాల్లో మీరు అనుభవించబోతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ వాక్యంలో నాకు బాగా ఇష్టమైన మాట ఏంటి తెలుసా? నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు మనల్ని ఆదరించేవారు, మనల్ని నడిపించేవారు, మన గమ్యాన్ని మార్చగలిగిన వారు ఎవరన్నా ఉన్నారంటే నీ తండ్రి, నా తండ్రి మాత్రమే. ఆయన ఎవరో కాదు, మన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఈరోజు నేను అంటాను, మీరు ఏ స్థలంలో ఉండి ప్రార్థించినా, ఏ కష్టకాలం మధ్యన ప్రార్థించినా, ఎలాంటి ఉపద్రవాల మధ్యన ప్రార్థించినా, తండ్రి అని మన బలహీనమైన చేతులు ప్రభు వైపు చాపినప్పుడు ఆ ప్రార్థన వినగలిగిన ఒకే ఒక్క మనస్సున్న మహారాజు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఈ మాట ఎందుకు మీతో ప్రస్తావిస్తున్నానంటే, మాకు బాగా జ్ఞాపకం, మా చిన్నప్పుడు మేమందరం పడుకుండిపోయిన తర్వాత మా తల్లి మా తలల మీద చేసి కన్నీరు కారుస్తూ ప్రార్థించేది. మా స్థితి అంతంత మాత్రమే ఉండేది. మా తల్లి అనే మాటలు ఇంకా మా జ్ఞాపకం ఉన్నాయి. ప్రభా, నా పిల్లల్ని బలమైన సేవకులుగా వాడుకో ప్రభా, అనేక మంది మధ్యన సాక్షులుగా వాడుకో ప్రభా, దేశ విదేశాలు నా పిల్లల్ని నిలబెట్టు ప్రభా అని మా తల్లి ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రస్తుత దినాల్లో మా స్థితి అంత బాగుండేది కాదు. మాకు అనిపించేది, ఎందుకు మా అమ్మగారు అంత ఏడుస్తున్నారు, ఎందుకు అలాంటి ప్రార్థన చేస్తోంది, అలా ఏడుస్తూ ప్రార్థిస్తే ప్రభు వింటాడంటావా అన్న ఆలోచన మాకు ఉండేది. కానీ ఆ రోజు చేసిన ప్రార్థన ప్రతిఫలాలు ఈరోజు మేము అనుభవించగలుగుతున్నాం. నేను అంటాను, ప్రార్థన ఎన్నడూ వృధాగా పోదయ్యా. నువ్వు రహస్యంగా నీ బిడ్డల కోసం, నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారాల కోసం, నీ ఆరోగ్యం కోసం ఒక మూలపడి ఏడుస్తున్న సంగతి బహుశా నీ కుటుంబానికి తెలియకపోవచ్చేమో, కానీ ప్రతి రాత్రి నువ్వు కారుస్తున్న కన్నీటికి తగిన ప్రతిఫలాలు ఇవ్వడానికి నా ప్రభు నీకు సమీపంగా ఉన్నాడన్న సంగతి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు కదా, బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో విషయాలు హృదయంలో పెట్టుకుని ప్రార్థిస్తున్నారు కదా, ఉద్యోగాల్లో ఓడిపోయి, పరీక్షల్లో ఓడిపోయి, వ్యాపారాల్లో ఓడిపోయి, కుటుంబ వ్యవస్థలో ఓడిపోయి, కట్టుకోలేక, కొన్ని పరిస్థితులు బయటికి చెప్పుకోలేక ప్రభు దగ్గరుండి ప్రార్థిస్తున్నారు కదా. నేనంటే నా ప్రార్థనకి రాబో దినాల్లో నూతన జవాబులు దేవుడు దయచేయబోతున్నారు. ఈరోజు మేము ఎలా నిలబడ్డం గల కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు ఒంటరి తరుణాల్లో ప్రార్థించాం, ప్రభా నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా అని కన్నీరు కారుస్తూ ప్రార్థించాం. ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాలు మేము అనుభవించగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? మేము రహస్యంగా ఏడ్చిన ఏడుపు నా ప్రభు చూశారు, ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చగలిగారు. ఈరోజు అయ్యా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు కార్చే ప్రతి కన్నీటికి నా ప్రభు తగిన ప్రతిఫలాలు దయచేయబోతున్నారు. ఎందుకంటే రహస్యమందు చూస్తానని తండ్రి నీ పక్కనున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన మాత్రం మానద్దు. గాడ్ బ్లెస్ యూ.